ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభవందనములు. ఈరోజు నేను దేవుని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అవి ఏంటంటే దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు అనే అంశం గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ప్రారంభంలో ఈరోజు ఏం సంపాదించాలి, ఈరోజు ఏం ధరించుకోవాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఏం తినాలి అని ఎంతో ఆలోచించుకుంటూ ఉంటారు. స్త్రీలైతే ఈరోజు ఏం కూర వండాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. అంతేకాదు చాలామంది స్త్రీలు కూడా రోజు ముగించే ముందులో రేపటి కొరకు ఏం చేయాలి అనే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటారు. ఈరోజు అలా ప్లాన్ చేసుకుంటున్న నీవు దేవుని రాకడ రాబోతున్నదని, దేవుడు రాకడకు మనం ఏ విధంగా ఉండాలని ఆలోచించుకున్నావా? అశాశ్వతమైన ఈ లోకం కోసం ఎంతో ప్లాన్ చేసుకుని ఎంతో సిద్ధపాటు కలిగి మనం ఉంటున్నాం. కానీ శాశ్వతమైన పరలోకం కోసం మన జీవితాలని ఏ విధంగా సిద్ధపాటు చేసుకుంటున్నాం, ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు పరిశుద్ధత విషయంలోనూ భక్తి విషయంలోనూ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని రాకడకు వచ్చే సమయంలో మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. మనలో ఏమైనా లోపాలు, మనలో ఏమైనా పాపాలు ఉన్నాయేమో ఎప్పటికప్పుడు అనుదినం మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని యొక్క రాకడకి మన జీవితాన్ని సిద్ధపాటు చేసుకుని మన జీవితాన్ని దేవుని యొక్క రాకడ కోసం ఎంతగానో కాపాడుకోవాలి. దేవుని యొక్క రాకడ కోసం మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించండి. మన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి చాలామంది క్రైస్తవులు ఆలోచించడం లేదు. ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా నీవు కూడా ఆ విధంగా ఉంటున్నావా? ఒకవేళ దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నీవు ఏ విధంగా ఉన్నావో, నీవు ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటావో లేదో ఒకసారి ఆలోచించు. అనుదినం మన జీవితాన్ని సరిచేసుకుంటూ మన లోపాలు పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటూ దేవుని దగ్గర మన జీవితాన్ని పరిశీలించుకుంటూ ఆ యొక్క పరలోకం కోసం, ఆ యొక్క దేవుని రాకడ కోసం మనం సిద్ధపడి ఉందాం. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. ఈరోజు ఈ మాటలు వింటాను, నీవు ఈ మాటలు గ్రహించు. దేవుని యొక్క రాకడకి సిద్ధపడి ఉండమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.